అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వెంకట సిరి ఛానల్. ఈ చివరి శ్రావణ శుక్రవారం ఇంట్లో లక్ష్మీ అమ్మవారిని ఈ విధంగా పూజించినట్లయితే అఖండ రాజయోగం ప్రాప్తిస్తుందండి. మహిళలకు చాలా ప్రత్యేకమైన మాసం శ్రావణ మాసం. శ్రావణ మాసంలోనే చివరి శుక్రవారానికి చాలా ప్రాధాన్యత ఉందండి. ఆగస్టు 30వ తేదీన చివరి శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి ఆశీస్సులను పొందాలంటే ఈ రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి. చివరి శ్రావణ శుక్రవారం రోజున చేసే పూజలకు చాలా విశిష్టత ఉందండి. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూమిపైకి వస్తుంది. అయితే ఇక శ్రావణ మాసం పూర్తి కాబోతుంది. శ్రావణ మాసం చివరి రోజున భూమిపై ఉన్న లక్ష్మీదేవి వైకుంఠంలో ఉన్న మహావిష్ణువు దగ్గరికి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి వైకుంఠానికి వెళ్ళే ముందు ఈ శ్రావణ మాసం అంతా ఎవరైతే భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేస్తారో, అలాగే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారో అలాంటి వారందరికీ అష్టైశ్వర్యాలను ప్రసాదించి వైకుంఠానికి చేరుతుంది. మరీ ముఖ్యంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన చివరి శ్రావణ శుక్రవారం రోజున మీ ఇంట్లో పూజ చేసుకుని కొన్ని పరిహారాలు పాటించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవెల్లా ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవిని సంతోషపరచడానికి ఈ చివరి శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో తప్పకుండా పూజ చేసుకోవాలి. ఈ శ్రావణ శుక్రవారం రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో పూజ ప్రారంభించాలి. ఈ చివరి శుక్రవారం రోజున ప్రతి ఒక్కరూ మీ ఇంటి ముందు అష్టదళ ముగ్గును వేసుకోవాలి. అష్టదళ ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఈ ముగ్గు ఉన్న ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. కాబట్టి ఈ శుక్రవారం రోజున ప్రతి ఒక్కరూ మీ ఇంటి ముందు అష్టదళ ముగ్గును వేసి ముగ్గు పైన పసుపు కుంకుమలు వేయండి. అలాగే ఈ చివరి శుక్రవారం నాడు మీ ఇంటి ప్రధాన తలుపు మీద గంధంతో ఒక స్వస్తిక్ గుర్తుని వేయండి. స్వస్తిక్ గుర్తు ఉన్న ఇల్లు డబ్బులతో నిండిపోతుంది. మరీ ముఖ్యంగా ఈ చివరి శుక్రవారం రోజున మీ ఇంటి తలుపుల మీద స్వస్తిక్ గుర్తు వేస్తే 7 తరాల ఐశ్వర్యం మీ ఇంటికి ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే ఈ శుక్రవారం రోజున ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి. ఇలా స్నానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటికి సంపదలు వర్తిస్తాయి. ముఖ్యంగా ఈ చివరి శ్రావణ శుక్రవారం రోజున ఏది చేసినా చేయకపోయినా సరే మీ ఇంట్లో ఖచ్చితంగా ఉప్పు దీపం వెలిగించాలి. ఉప్పు దీపం అంటే ఐశ్వర్య దీపం అని అర్థం. ఈ శుక్రవారం రోజున ఎవరైతే ఇంట్లో ఐశ్వర్య దీపం వెలిగిస్తారో అలాంటి ఇళ్లలో కష్టాలే ఉండవు. ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఐశ్వర్యం దీపం చాలా విశిష్టమైనది. ఐశ్వర్య దీపం చాలా శక్తివంతమైనది. కాబట్టి ప్రతి ఒక్కరికి శుక్రవారం రోజున ఉదయం కానీ సాయంత్రం కానీ ఇంట్లో ఐశ్వర్య దీపం వెలిగించండి. లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పువ్వులంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ శుక్రవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి పటానికి 5 గులాబీ పూలను పెట్టండి. గులాబీ పూలు పెట్టి పూజిస్తే చాలా మంచిది. అలాగే ఈ రోజున పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో కొన్ని తులసి ఆకులను వేసి మీ పూజ గదిలో పెట్టి పూజ చేయాలి. పూజ పూర్తయిన తర్వాత ఈ నీటిని తీర్థంలా స్వీకరించాలి. ఈ శుక్రవారం రోజున ఈ నీటిని తాగటం వల్ల మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో జీవిస్తారు. శుక్రవారం రోజున పూజ చేసే ఆడవాళ్ళు పచ్చ రంగులో ఉన్న చీరను కట్టుకొని ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిది. మనం సాధారణంగా ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక దీపం మాత్రం వెలిగిస్తాము. అయితే శుక్రవారం పూజ చేసేటప్పుడు మాత్రం మీ పూజ గదిలో ఖచ్చితంగా 2 దీపాలను వెలిగించి పూజ చేయాలి. అప్పుడే మీ పూజకు పుణ్యం లభిస్తుంది. ఈ రోజున పూజ చేసేవాళ్ళు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. అదే ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది. పూజలో నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను పెట్టినా సరిపోతుంది. ఎవరైతే డబ్బుల సమస్యలతో బాధలు పడుతున్నారో అలాంటి వారు ఈ శుక్రవారం పూజ చేసేటప్పుడు 2 అరటి పండ్లను అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. ఈ శుక్రవారం నాడు 5 ఒత్తులతో దీపం వెలిగిస్తే మీ ఇంట్లోకి డబ్బు కొరత అనేదే ఉండదు.
అలాగే ఈ శుక్రవారం రోజున సాయంత్రం 6 గంటల సమయంలో ఒక పచ్చి నిమ్మకాయను తీసుకొని దాన్ని 2 చెక్కలుగా కోసి వాటిపై పసుపు కుంకుమలు అద్ది మీ గుమ్మానికి 2 వైపులా పెట్టండి. ఇలా చేస్తే మీ ఇంటిపై ఉన్న నరదృష్టి మొత్తం తొలగిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ముఖ్యంగా ఈ చివరి శ్రావణ శుక్రవారం నాడు మీ ఇంటి గుమ్మం ముందు 2 దీపాలను వెలిగించండి. ఇలా వెలిగిస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది. ఫలితంగా మీ ఇంట్లో డబ్బులకి కష్టాలు ఉండవు. ఇంట్లో దారిద్ర్యం నశిస్తుంది. అనారోగ్య కష్టాల నుంచి విముక్తి దొరుకుతుంది. ఈ విధంగా చివరి శ్రావణ శుక్రవారం ఇంట్లో పూజ చేసి ఓం శ్రీ లక్ష్మీ నారాయణ నమః అనే మంత్రాన్ని చదువుతూ అమ్మవారికి హారతి ఇచ్చి ధూపం వేసి ప్రదక్షిణలు చేసి లక్ష్మీదేవికి నమస్కారం చేయండి. అమ్మవారికి హారతిని ఇచ్చేటప్పుడు కర్పూరం మీద ఒక యాలక్కాయను పెట్టి అమ్మవారికి హారతి ఇవ్వండి. ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. ఈరోజు నా ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో 11 రూపాయల బిళ్ళలు పెట్టి పూజ చేయాలి. పూజ పూర్తయిన తర్వాత వీటిని బీరువాలో పెట్టుకోండి. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఈ చివరి శ్రావణ శుక్రవారం నాడు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి 3 ప్రదక్షిణలు చేస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తిస్తుంది. అలాగే ఈ శ్రావణ శుక్రవారం రోజున ఒక రావి ఆకుని ఇంటికి తెచ్చి బీరువాలో పెట్టుకుంటే మీకున్న అప్పులన్నీ త్వరగా తీరిపోతాయి. ఈ చివరి శ్రావణ శుక్రవారం రోజున రాత్రి నిద్రపోయే ముందు ఒక గాజు గిన్నెలో 2 చెంచాల రాళ్ళ ఉప్పు, 4 లవంగాలు వేసి మీ ఇంట్లో ఒక మూలన పెట్టండి. మరుసటి రోజు ఉదయం శనివారం రోజున ఈ ఉప్పును తీసివేయండి. ఈ నీటిని ఎవరూ తిరగని చోట పడవేయండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి డబ్బు రాక అనేది ప్రారంభమవుతుంది. ఇదండి ఈ చివరి శ్రావణ శుక్రవారం నాడు అమ్మవారిని పూజించుకోవాల్సిన పూజా విధానం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. వెంకట సిరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.